ప్రపంచంలోనే ముఖ్యంగా మన దేశంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం నైవేద్యంగా సమర్పించే తిరుమల లడ్డు అపవిత్రం కావడం చాలా బాధాకరం. తిరుమల లడ్డుకు వాడే కొన్ని శాంపిల్స్ని రీసెంట్గా గుజరాత్లోని నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డుకు టెస్టింగ్ పర్పస్గా పంపించడం జరిగింది. ఆ నివేదికలో తిరుమల లడ్డులో ఉపయోగించే నెయ్యిలో జంతువుల నూనెను అలాగే చేపల నూనెను వాడడం అనేది పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరం. ఈ చర్యలకు పాడమనే వారు ఎంతటి వారైనా సరే మన ప్రభుత్వం శిక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే నిన్న జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన మభ్యపెట్టుటకై ఈ లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. అయ్యా, మా కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏం సాధించిందని చెప్పడానికే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఊరు ఊరు వాడవాడ గ్రామాలలో సభలు నిర్వహించి ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాము. కేవలం గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థలన్నీ నాశనం చేసిందో అలాగే పోలీసు వ్యవస్థ అనేది రెవెన్యూ వ్యవస్థ అనేది చివరికి బడిని గుడిని కూడా వదలలేదు. వీటిపై చర్యలు తీసుకోవాలనేదే మా యొక్క అభ్యర్థన. జై జనసేన, జై